వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. 8th క్లాస్ బయాలజీకి సంబంధించి న్యూ సిలబస్ 6th లెసన్ మొక్కలు జాతీయ సంరక్షణకు సంబంధించి చూడండి. పార్ట్ 2 పిచ్మర్హి సాత్పురా జాతీయ ఉద్యానవనం. పిచ్మర్హి సాత్పురా ఉద్యానవనం గురించి తెలుసుకుందాం. వృక్ష జాతులు, జంతు జాతులు, ప్రకృతి దృశ్యం, చారిత్రక వస్తువులను భద్రపరుస్తారు. భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం సాత్పురా జాతీయ ఉద్యానవనం. భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఈ అడవిలో ఎక్కువగా భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపిస్తాయి. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపిస్తాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనం లోపల రాక్ షెల్టర్లు అంటే శిలా ఆవాసాలు కూడా కనిపిస్తాయి. ఈ శిలా ఆవాసాలు అడవిలో ఉన్న ఆది మానవ జీవితానికి నిదర్శనాలు. ఈ ఆవాసాల్లో రాక్ పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. పిచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం రాక్ షెల్టర్ల సంఖ్య 55. సో ఈ పెయింటింగ్లలో జంతువులు, మనుషులు పోరాడడం, వేటాడడం, నృత్యం చేయడం, సంగీత వాయిద్యాలను వాయించడం వంటి బొమ్మలు చిత్రీకరించడం జరిగింది. దేశంలోని పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. ఏంటి? దేశంలోని పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించడం జరిగింది. ఇదే సాత్పురా టైగర్ రిజర్వ్. ఇక్కడే అనమాట. సాత్పురా టైగర్ రిజర్వ్ ప్రాంతంలోనే మన దేశంలో పులులను రక్షించడానికి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే పులుల జనాభా మనుగడ నిర్వహణను నిర్ధారించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్షణం. ఈ ప్రాజెక్ట్లో పులుల జనాభా గణనీయమైన పెరుగుదల కనిపించింది అని తెలియజేయడం జరిగింది. రిపోర్ట్స్ సాత్పురా జాతీయ ఉద్యానవనంలోని జంతువులు సింహాలు, ఏనుగులు, అటవీ గేదెలు, బారాసింగ అంటే చిత్తడి జింక మొదలగునవి. ఏ జంతువుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను అంతరించిపోయే జంతువులు, ఆపదలో ఉన్న జంతువులు అంటారు. నిర్జీవ కారకాలైనటువంటి వాతావరణం, నేల, నదీ డెల్టాలు మొదలైన వాటితో పాటు ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులలోని ఆవరణ వ్యవస్థ రూపొందించబడుతుంది. రెడ్ డేటా బుక్ అంటే ఇక్కడ ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం. ఇది అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. రెడ్ డేటా బుక్. ఏ పక్షులు అయితే వేరే ప్రదేశాలకు చేరడానికి ఎంతో దూరాన్ని దాటుకొని వస్తాయో ఆ పక్షులను వలస పక్షులు అంటారు. 1 టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరం. సో కాగితాన్ని ఉపయోగించడానికి 5 నుండి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చు. ఒక విద్యార్థి రోజుకి కనీసం 1 కాగితాన్ని పొదుపు చేయగలిగితే సంవత్సరంకి అనేక వృక్షాలను రక్షించవచ్చు. కాగితం పొదుపు చేయడం వలన చెట్లను రక్షించవచ్చు. కాగితం తయారీకి అవసరమయ్యే శక్తి, నీరు కూడా పొదుపు చేయవచ్చు. తయారీలో వెలువడినటువంటి హానికర రసాయన పదార్థాల మోతాదు కూడా మనము తగ్గించవచ్చు. అందుకే ఒక పేపర్ని ఎంతో విలువైన వస్తువుగా చూడండి. అడవుల పునరుద్ధరణ అంటే నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలు నాటడం. నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలు నాటడం. అటవీ ఉత్పత్తులు. అడవులు ఒక దేశం యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అడవుల నుండి అనేక రకాల ఉత్పత్తులు లభిస్తాయి. కలప, వంట చెరుకు, గంధపు చెక్క, చింతపండు, వెదురు, కుంకుడుకాయలు, సీకాకాయ, జిగురులు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, సువాసన గల పదార్థాలు, పశుగ్రాసం, ఔషధాలు, లక్క, తేనె, పండ్లు, దుంపలు మొదలగునవి. పక్షుల వలస. ఉష్ణ ప్రాంతాలకు వలస వెళ్ళి సంతానోత్పత్తిని, ఆహారంని పొందుతాయి. సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్, రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి సైబీరియన్ కొంగలు. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి
15,000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణిస్తాయి. పక్షుల దిశను కనుక్కోవడానికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. మీకు కనుక నా క్లాస్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ 7 7th లెసన్ వాయుజల కాలుష్యం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి.